కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ప్రహారీ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో నవాబుపేట నుండి తిరిగి సుందరగిరికి వస్తుండగా ద్విచక్ర వాహనం నడుపుతున్న సుందరగిరి గ్రామానికి చెందిన గిరబోయిన అజయ్ 22 సంవత్సరాల యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందగా నానమ్మ కూలీ పనులు చేస్తూ పెంచింది. సంవత్సరంన్నర క్రితం మృతుడు అజయ్ ప్రేమ వివాహం చేసుకోగా భార్య రవలి, 2 చిన్నారి కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకుని ప్రమాద స్థలానికి చేరుకున్న మృతుడి నానమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిగురుమామిడి ఎస్ఐ రేణికొండ సాయికృష్ణ తమ సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. కలవతడకిలంతా పప్పు తెచ్చిండు, చార్జ్ అయ్యానంటే నాటేసుకున్నాం. ఇంకో పట్టున చెక్కని చెప్పిపోయిన అవ్వానే నాటేపోయినవ్వారే ముక్కులందరూ అవ్వానే పిచ్చగల కుక్కనైపోయినవ్వు బాబా బాబా పెట్టినాడు 5 పెట్టాడు